జగిత్యాల బీఆర్ఎస్ రాజకీయం కేటీఆర్ కు తలనొప్పిగా మారిందా? కేడర్ను ఏకతాటిపైకి తేవడానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సెంటిమెంట్ అస్త్రాన్ని వదులుతున్నారా? నియోజకవర్గ కొత్త ఇన్ఛార్జ్ విషయంలో కేటీఆర్ కు దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తోందా? జగిత్యాల నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీలో గందరగోళం నెలకొంది. స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పుకున్న తర్వాత రాజకీయ పరిణామాలు చకచకా మారిపోతున్నాయి. పార్టీ నేతలు తలోదారి చూసుకుంటున్నారు. కారు పార్టీ కేడర్ కాంగ్రెస్ లోకి వెళ్లకుండా కట్టడి చేసేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రకరకాల ఎత్తులు వేశారు. పార్టీ కార్యకర్తల సమావేశానికి పలువురు నేతలు డుమ్మా కొట్టడంతో ఈ నేత మైండ్ బ్లాంక్ అయింది. మరోవైపు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సన్నిహితుడైన జగిత్యాల మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ దామోదర్రావు కూడా గైర్హాజరయ్యారు. అంతేకాదు, జగిత్యాల మున్సిపల్ కౌన్సిలర్లు కూడా రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. అదే సమయంలో కేటీఆర్ సమావేశానికి హాజరైన మాజీ మున్సిపల్ చైర్మన్ గోలి శ్రీనివాస్ మరుసటి రోజు సంజయ్ కుమార్ ను కలిసి ఎమ్మెల్యే వెంటే ఉంటానంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. దీంతో జగిత్యాల నియోజకవర్గాన్ని కారు పార్టీ పరిస్థితిని చక్కదిద్దటం కేటీఆర్ కు తలనొప్పిగా మారింది. మరోవైపు జగిత్యాల నియోజకవర్గ ఇన్ఛార్జ్ నియామకం విషయంలో కేటీఆర్ ఓ క్లారిటీకి రాలేకపోతున్నారట. పార్టీ సీనియర్ నేత ఓరగంటి రమణారావు ఈ పదవి ఆశిస్తున్నారు. వాస్తవానికి 2014లోనే ఈయనకు బీఆర్ఎస్ టికెట్ వస్తుందని అంతా భావించారు. అప్పటి వరకు పార్టీని భుజాన వేసుకుని మోసిన ఈయనకు అధిష్టానం చివరి నిమిషంలో హ్యాండ్ ఇచ్చింది. అప్పట్లో అనూహ్యంగా సంజయ్ కుమార్ తెర మీదకు రావడంతో ఓరగంటి రమణారావును పార్టీ నాయకత్వం పక్కన పెట్టింది. 10 ఏళ్లుగా గులాబీ దళంలోనే కొనసాగుతూ కేసీఆర్ కు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కు సన్నిహితుడుగా ఉంటున్నారు. అయితే 2023లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన సంజయ్ కుమార్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడంతో జగిత్యాల బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ పదవి కోసం రమణారావు లాబింగ్ చేస్తున్నట్లు టాక్. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కూడా ఈ నేత విషయంలో సానుకూలంగా ఉండే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు జగిత్యాల మాజీ జడ్పీ చైర్మన్ తావా వసంత సురేష్ కూడా ఇన్ఛార్జ్ పదవిపై కన్నేశారు. కల్వకుంట్ల కవితకు అత్యంత సన్నిహితుడిగా ముద్రపడిన వసంత సురేష్ కు బాధ్యతలు అప్పగిస్తారన్న ప్రచారం ఉంది. మరోవైపు కొడుకు రాజకీయ జీవితం కోసం బీఆర్ఎస్ లోకి వచ్చి ఎమ్మెల్సీ ఎల్ రమణ కూడా జగిత్యాల బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ పోస్టు ఆశిస్తున్నారు. ముగ్గురు నేతలు రేస్లో ఉండటంతో కారు పార్టీ 3 గ్రూపులుగా విడిపోయినట్టు అయింది. చేజారిపోతున్న కేడర్ను బుజ్జగించడం జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు విద్యాసాగర్ రావు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కు తలనొప్పిగా మారింది. మరోవైపు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలను ఒకరికి ఇస్తే మరొకరు పార్టీ మారే అవకాశం కనిపిస్తుంది. దీంతో ఇటీవల జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగించారట. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తీహార్ జైల్లో ఉన్న కవిత త్వరలోనే బయటకు వచ్చి జగిత్యాల గల్లీల్లో ప్రచారం చేస్తారని ప్రకటించారు. కార్యకర్తలను కాపాడుకోవడంతో పాటు పార్టీని గాడిన పెడతారని భరోసా కల్పించే ప్రయత్నం చేశారు కేటీఆర్. మొత్తానికి జగిత్యాల బీఆర్ఎస్ వ్యవహారం పార్టీ నేతలకు తలనొప్పిగా మారటంతో పాటు జటిల సమస్యగా తయారైంది. స్థానిక సంస్థల ఎన్నికల నాటికి బీఆర్ఎస్ లో ఎవరుంటారో ఎవరు పోతారో వారిని ఎలా కాపాడుకుంటారో చూడాలి మరి.